న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సర్ సిల్క్ కాలనీ బ్రాంచ్ ఏఎంహెచ్ సర్ సిల్క్ కాలనీ ఆధ్వర్యంలో శివాలయం వీధి కాగజ్నగర్లో రోడ్ షో నిర్వహించడం జరిగింది. రోడ్ షోలో భాగంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ బ్యాంక్లో అందుబాటులో గల వివిధ లోన్స్ మరియు డిపాజిట్స్ గురించి ప్రజలకు తెలియచేశారు. బ్యాంక్లో గృహలక్ష్మి స్కీమ్ పేరుతో గృహ రుణాలు కేవలం 8.5% అందుబాటులో కలవని, అలాగే కార్ లోన్స్, కమర్షియల్ వెహికల్స్ లోన్స్, మోర్టగేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, వ్యాపారాలు చేసుకునే వాళ్లకి వ్యాపార రుణాలు, రైతుల కోసం రైతు నేస్తం స్కీమ్ పేరుతో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం భూమి తనఖా చేసుకుని ఎకరానికి 3 లక్షలు వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది అని తెలియచేశారు. అలాగే బ్యాంక్లో అత్యధిక వడ్డీ 7.6% ఫిక్స్ డిపాజిట్, సీనియర్ సిటిజన్స్ కు 8.10% అందుబాటులో ఉన్నాయి మరియు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సదుపాయాలు కూడా మన బ్యాంక్లో అందుబాటులో ఉన్నాయి అని కావున అందరూ వారి వారి అవసరాలకు బ్యాంక్ను సంప్రదించి ఉత్తమ సేవలు పొందగలరని కోరుతున్నాం అని తెలియచేశారు. అలాగే సర్ సిల్క్ కాలనీ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ TGRB 000061గా మారింది అని తెలియచేశారు. రోడ్ షోలో బ్రాంచ్ మేనేజర్ కె వినోద్ కుమార్, ఏఎంహెచ్ మేనేజర్ శ్రీమతి అయేషా బేగం, ప్రాసెసింగ్ ఆఫీసర్ శ్రీ రవీందర్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్లు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి, శ్రీ యశస్వి అకౌంటెంట్ శ్రీమతి లావణ్య విశ్రాంత, సీనియర్ మేనేజర్ పాపన్న పాల్గొన్నారు. అది ఫ్లోటింగ్ రేట్ ఉంటుంది. ఫ్లోటింగ్ అనేది మీకు చెప్పరు వాళ్ళు. ఫ్లోటింగ్ ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి RBI పెట్టే ఛాన్స్ ఉంటుంది. రెపో రేట్ పెరిగితే ఈఎంఐలు పెరుగుతా ఉంటాయి. 1 year తర్వాత మీకు అదే 8.5 కాస్త 9.5 కూడా అవుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సర్ సిల్క్ కాలనీ బ్రాంచ్ ఆధ్వర్యంలో రోడ్ షో కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్ షోది బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణ సదుపాయాలు, అలాగే డిపాజిట్లు, వడ్డీ రేట్లు పెంచినాము బ్యాంకులో. సో దాని గురించి అందరికీ అవగాహన కార్యక్రమం లాగా దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే గృహలక్ష్మి క్యాంపెయిన్ అనేది బ్యాంకులో రన్ అవుతుంది. తక్కువ వడ్డీ రేటుకే, అది కూడా ఫిక్స్డ్ వడ్డీ రేటుతో మనము బ్యాంకులో హౌసింగ్ లోన్ సదుపాయాలు కల్పిస్తున్నాము. అలాగే ఎడ్యుకేషన్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్, కార్ లోన్స్, కమర్షియల్ వెహికల్ SRTO లోన్స్, అన్ని రకాల రుణ సదుపాయాలు మన బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి. కావున ప్రజలందరూ కూడా అత్యల్ప వడ్డీకి రుణాలు తీసుకొని వాళ్ళ బిజినెస్లో వాళ్ళు అభ్యున్నతి చెందాలని మేము కోరుకుంటున్నాము. అలాగే డిపాజిట్లకు కూడా అత్యధిక వడ్డీ రేటు కల్పిస్తున్నది మా బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు. నార్మల్ పబ్లిక్కి 7.60 అత్యధిక వడ్డీ రేటు, అలాగే సీనియర్ సిటిజన్లకి 8.10 అత్యధిక వడ్డీ రేటు. మిగతా బ్యాంకులతో కంపేర్ చేసినప్పటికి కూడా మన ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. ఈ డిపాజిట్స్, లోన్స్తో పాటుగా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఇన్సూరెన్స్ పాలసీస్, మ్యూచువల్ ఫండ్ సదుపాయం కూడా బ్యాంకులో అందించడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ వివరాలన్నీ తెలుసుకొని ఇంకా ఏమన్నా వివరాలు కావాల్సిన దగ్గరలో ఉన్న బ్రాంచ్లో మీరు సంప్రదించినట్టయితే కూడా మిగతా వివరాలన్నీ తెలిపి అన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్పేసి త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తామని ఈ మూలంగా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. తలసేమియా వ్యాధి బారిన పడ్డ పిల్లల కోసం శ్రీ మిత్ర సేవ సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా SPM పేపర్ మిల్ జనరల్ మేనేజర్ గిరిబాబు మరియు లయన్స్ క్లబ్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు సుంకరి తిరుపతి మొదట రక్తదానం ఇవ్వడం జరిగింది. అనంతరం వారితో పాటు దాదాపు 22కి పైగా రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమిత్ర సేవా సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్ రావు మరియు పెద్దపల్లి కిషన్ రావు, ప్రధాన కార్యదర్శి తౌటి ప్రభాకర్ సోతుకు బాలకృష్ణ, ట్రెజరర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి మంజుల, మహిళా అధ్యక్షురాలు పోన్న స్రవంతి, సీనియర్ ఉపాధ్యక్షురాలు మంచిల్ల నాగమణి, బాబురావు, దేవాజీ, పులిశెట్టి వినోద్, శ్యామ్ రావు మరియు సేవా సంస్థ సభ్యులు పెద్ది శ్రీలత, కస్తూరి, కావేరి, అఖిలేష్, తౌటి తిరుపతి, అఖిల్, తేజ, పుల్ల శంకర్, ముద్దం వెంకటేష్, ముత్యాల రాజన్న, మామిడి మదనయ్య, డోంగ్రి శ్రీనివాస్, సంతోష్ సింగ్, వినోద్. అంతేకాకుండా మరి విజేత హాస్పిటల్ స్టాఫ్ మరియు జీవనధర బ్లడ్ బ్యాంక్ రాజేష్ కి, రఘు.